జ్ఞానషట్కములో భాగమైన 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. పార్థ, పైకి ఉన్న వేళ్లు కలదియు, క్రింది వైపున కొమ్మలు కలదియు, వేదరుక్కులే ఆకులుగా కలదియు అగు అనశ్వరమైన అశ్వత్థ వృక్షము కలదని చెప్పుదురు. ఈ చెట్టు నెరుగువాడు వేదముల నెరుగువాడగును. అధశోర్ధ్వం ప్రసృతాస్త్యస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అర్జున, ఈ వృక్షం యొక్క శాఖలు భౌతిక ప్రకృతి యొక్క 3 గుణములచే పోషింపబడి క్రిందికిని మీదికిని వ్యాపించును. చిగురాకులు ఇంద్రియార్థములు. ఈ వృక్షమునకు క్రిందికి పోవు వేళ్లు కూడా ఉన్నవి. ఇవి మానవ సమాజము యొక్క సకామ కర్మలచే బద్ధములై ఉండును. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్నిచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ధనంజయ, ఈ వృక్షము యొక్క నిజమైన రూపము ఈ ప్రపంచమున చూడబడదు. అది ఎచ్చట ముగియునో, ఎచ్చట ఆరంభమగునో, దాని మూలమెచ్చట నుండునో ఎవరునూ అర్థము చేసుకొనలేరు. కాని మానవుడు దృఢ నిశ్చయముతో, అనాసక్తి అను ఆయుధముతో స్థిరమైన వేళ్లు గల దానిని ఛేదింపవలయును. తరువాత అతడు ఎచ్చటికి పోయినచో మరల తిరిగిరాడో ఆ స్థానమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యెనో, ఎవని నుండి సర్వము వ్యాపించెనో అట్టి దేవాది దేవుని అచ్చట శరణు పొందవలయును. నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. పార్థ, దురభిమానము నుండియు, భ్రాంతి నుండియు, దుస్సాంగత్యము నుండియు ముక్తులైన వారు శాశ్వత తత్వమును అర్థము చేసుకొనువారును, లౌకిక మోహము లేనివారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతి రహితులై దేవదేవుని శరణు జొచ్చుట ఎట్లో ఎరిగిన వారును ఆ శాశ్వత రాజ్యమును పొందుదురు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అర్జున, ఆ నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరువారు మరల ఈ భౌతిక ప్రపంచమునకు ఎప్పుడునూ తిరిగిరారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. పార్థ, ఈ బద్ధ ప్రపంచమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవిత కారణమున వారు మనస్సుతో కూడిన 6 ఇంద్రియములను ఆకర్షించి తీవ్ర సంఘర్షణమును సలుపుతున్నారు. శరీరం యాదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. అర్జున, ఏ విధముగా వాయువు వాసనలను తీసుకొని పోవునో అట్లు జీవుడు భౌతిక ప్రపంచమున భిన్నములైన జీవిత భావములను ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు తీసుకొని పోవును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి మరల మరి ఒక దానిని గ్రహించుటకై దానిని విడిచివేయును. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ధనంజయ, జీవుడు ఈ విధముగా మరి ఒక భౌతిక దేహమును గ్రహించి మనస్సుతో కూడిన ఒక విధమైన
చెవిని, కంటిని, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అలా అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. అర్జున, మూఢులు జీవుడు ఎట్లు దేహమును విడుచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్టి శరీరమును అనుభవించునో తెలుసుకొనలేరు. కాని జ్ఞాననేత్రము కలవారు దీనినంతను చూడగలరు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మనః నైనం పశ్యంత్యచేతసః. పార్థ, ఆత్మానుభూతిని పొందిన యోగులు ప్రయత్నముతో దీనినంతను స్పష్టముగా చూడగలుగుదురు. కాని అపరిపక్వ మనస్కులను, ఆత్మానుభూతి పొందని వారును ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుచున్నదో చూడలేరు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ధనంజయ, సర్వ ప్రపంచమునందలి చీకటిని తొలగించు సూర్యుని తేజస్సు నా నుండియే వచ్చుచున్నది. అట్లే చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు కూడా నా నుండియే వచ్చుచున్నది. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోచసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పార్థ, నేను ప్రతి గ్రహమును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలుచుచున్నవి. నేను చంద్రుడునై ఓషధుల కన్నింటికి జీవరసమును సమకూర్తును. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అర్జున, అన్ని జీవుల యొక్క శరీరములయందు జఠరాగ్నిని నేనే. 4 విధములైన ఆహార ద్రవ్యములను జీర్ణము చేయుటకు పైకి పోవునట్టియు క్రిందికి పోవునట్టియు ప్రాణాపాన వాయువులతో కూడియుందును. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. పార్థ, నేను ప్రతి వ్యక్తి హృదయమునందును ఉందును. నా నుండి ఏ స్మృతియు, జ్ఞానము, మరుపు కలుగును. అన్ని వేదముల చేతను నేనే తెలియదగిన వాడను. నిజానికి వేదాంతమును కూర్చిన వాడను, వేదములను తెలిసిన వాడను నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అర్జున, నశ్వరులు, అనశ్వరులు అను 2 రకములైన జీవులు కలరు. భౌతిక ప్రపంచమున ప్రతి జీవియు నశ్వరమే. ఆధ్యాత్మిక ప్రపంచమున ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడినది. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ధనంజయ, నశ్వర అనశ్వరలిరువురు కాక 3 లోకములను ప్రవేశించి పోషించు అక్షయుడును ప్రభువును అయిన పరమాత్మను శ్రేష్ఠుడైన పురుషుడు కలడు. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. అర్జున, నశ్వరమైన దానికంటెను అనశ్వరమైన దానికంటెను అతీతుడనగుట చేతను ఉత్తమోత్తముడను అగుట చేతను నేను లోకములనందును వేదములందును దేవాది దేవుడనని ప్రసిద్ధి పొందితిని. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. భరతవంశోత్తమ అర్జున, నన్ను సందేహము లేకుండా దేవాది దేవునిగా ఎరుంగువాడు సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవలో నిమగ్నుడగును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. పాపరహితుడా అర్జున, వేద గ్రంథములలో ఇది మిక్కిలి రహస్యమైన భాగము.
దానిని గూర్చి నేనిప్పుడు వెల్లడించి తిని దీనిని అర్థము చేసుకొనువాడు బుద్ధిమంతుడగును, అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును పొందును.